హెచ్ఎంటీవీ చేతిలో కొడంగల్ లఘుచర్ల దాడి కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్ ఉంది. వికారాబాద్ దాడి ఘటనలో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడి చేశారని పోలీసులు తేల్చారు. రాళ్లు, కర్రలు, కారం పొడి ముందే సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని నిందితుడు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. దాడికి పాల్పడ్డ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. (61) 2, 191, 2, 3, 132, 109, 121, 1, 126, 2, 324, 4, read with 190, Section 3 PDPP Act, Section 128 BNSS కింద కేసులు నమోదు చేశారు. దాడిలో పాల్గొన్న 46 మందిని గుర్తించిన పోలీసులు వారిలో 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి, ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? వికారాబాద్ జిల్లా ఏదైతే కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీలోని లఘుచర్లలో ఫార్మా కంపెనీలకు సంబంధించి ప్రజాప్రయ సేకరణ చేసేందుకు వచ్చిన అధికారులపై ఇటు ఏదైతే దీనికి సంబంధించిన అల్లరి మూకలు 46 మందికి పైగా ఏదైతే అధికారుల పైన పక్కా ప్లాన్ ప్రకారమే ఇటు కారం పొడి, ఇటు రాళ్లు విసరడం, కర్రలతో దాడి చేయడం పక్కా ప్లాన్ ప్రకారమే ముందస్తు ప్రణాళిక చేసుకునే సురేష్ అనే ఆయన నేతృత్వంలోనే పూర్తిగా జరిగినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మనం ప్రస్తుతం హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఏదైతే వికారాబాద్ ఘటన ఏదైతే ఉందో ఇటు అధికారుల పైన దాడి చేయడం పూర్తిగా ప్రభుత్వం మీద దాడి చేయడమే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార సంబంధించిన ఏదైతే అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులంతా కూడా ఒకవైపు డీజీపీని కలిశారు. నిన్న డీజీపీని కలిసి ఎవరైతే బాధ్యులు ఉంటారో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఉద్యోగ సంఘాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా మేము ప్రభుత్వానికే పనిచేస్తూ ఉన్నాం, కానీ అధికారుల మీద దాడి చేయడం, రాజకీయ కోణంగా మార్చుకోవడం, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్కు సంబంధించి చూసుకుంటే కీలకమైన అంశాలు అందులో మెన్షన్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కొడంగల్ సీఎం కాన్స్టిట్యుయెన్సీలోనే ప్రజలు ఇట్లా తిరగబడుతున్నారన్న అంశాన్ని లేవనెత్తేందుకు, ప్రజల్లో సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు ఒక కుట్ర ప్రణాళికలో భాగంగానే కుట్రపూరితంగానే ఇదంతా చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా 46 మంది ఈ ఏదైతే వికారాబాద్ జిల్లాలో ఏదైతే లఘుచర్లో జరిగినటువంటి అధికారుల మీద దాడికి సంబంధించి 46 మంది నిందితులను ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు. మొత్తం 16 మంది నిందితులకు పైగా కూడా వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా 14 రోజులు రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతానికైతే మరో 30 మంది అంటే ఈ 46 మందిలో 16 మందిని రిమాండ్ చేయగా 30 మందిని ప్రస్తుతం అప్స్టాండింగ్లో ఉన్నట్టుగా, పరారీలో ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ముఖ్యంగా సురేష్ అనే వ్యక్తి ప్రధాన అనుచరుడు పట్నం నరేందర్ రెడ్డికి అయితే నరేందర్ రెడ్డిని ఇప్పటికే అతని ఫోన్ ఆధారంగా అంటే ఇటు సురేష్ ఫోన్ని దానికి సంబంధించిన ఫోరెన్సిక్ పంపారు. అతని ఫోన్ నెంబర్కి ఎవరెవరు కాల్ చేశారు ఏంటి అని కోణం చూడడంతో ప్రస్తుతం ఫోరెన్సిక్ రిపోర్ట్లో పట్నం నరేందర్ రెడ్డి చాలాసార్లు కాల్ చేసినట్టుగా పోలీసుల ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం తెల్లవారుజామునే పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఒకవైపు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను బీఆర్ఎస్ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ సంబంధించిన పూర్తిగా ఏదైతే ఈ ప్రభుత్వం పైన కుట్ర చేయాలనే ఇవన్నీ పథకం పండుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కుట్ర జరిగిన వెంటనే ఒక గంటలోనే ఈ వీడియోలు వైరల్గా చేయడం, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకోవడం, ఇవన్నింటినీ కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు. మొత్తం 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మనం చూడొచ్చు ఏదైతే 61/2తో పాటు 191/2, 132, 109, 121/2, 126/2 ఇట్లా 324తో పాటు రెడ్ విత్ 190 సెక్షన్ 3D PDPP యాక్ట్ అంటే ప్రజా సంబంధించిన వ్యవస్థలో అధికారులపై దాడి చేయడాన్ని ఈ PDPP యాక్ట్ వర్తిస్తుంది. ఈ యాక్ట్ను కూడా ఇందులో మెన్షన్ చేశారు. మరోవైపు కొత్తగా వచ్చిన చట్టాలు ఏవైతే ఉంటాయో భారత న్యాయ సంహిత చట్టాల కింద 128 సెక్షన్ ఇలా మొత్తం 10 సెక్షన్లు నిందితులపై మెన్షన్ చేశారు. దాడిలో పాల్గొన్న 46 మందిని
ప్రస్తుతం 46 మందిలో 30 మంది పరారీలో ఉన్నారు కాబట్టి వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ప్రభుత్వ అధికారులు ఎవరైతే సర్వే చేయడానికి వచ్చారో వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి వచ్చారో వారిపైన హత్య కుట్ర చేశారంటూ కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. అయితే అధికారుల విధులకు ఆటంకం కలిగించేందుకు పక్కా ప్లాన్ ప్రకారం అల్లరి మూకలంతా ప్లాన్ చేశారని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఇప్పటికే పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి, ప్రభుత్వ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి, వీటన్నింటిని కూడా మెన్షన్ చేశారు. అయితే లఘుచర్ల గ్రామానికి కావాలనే సురేష్ అనే వ్యక్తి కలెక్టర్తో పాటు డిప్యూటీ కలెక్టర్ ఇట్లా ఇండస్ట్రీలకు సంబంధించిన అధికారులందరూ కూడా వచ్చేలా చేశాడు. ఇవన్నీ కూడా కుట్రపూరితంగానే జరిగిందంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అయితే అధికారులు వచ్చే ముందు ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో ఫార్మా కంపెనీస్ కోసం ఏర్పాటు చేసిన సభకు సంబంధించి సురేష్ ఇప్పటికే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కలెక్టర్తో మాట్లాడి మా గ్రామానికి రావాలంటూ కూడా కోరిన నేపథ్యంలో ఈ కోరిన అంశాన్ని కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అసలు సురేష్ ఎందుకు కోరవలసి వచ్చింది, ఇక్కడికి రాగానే టీమ్గా ఏర్పడి అధికారులపై దాడి చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధాన అనుచరుడు ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడో మాజీ ఎమ్మెల్యే కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అతని ప్రధాన అనుచరుడు సురేష్ కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతని ఫోన్ వాట్సాప్ డాటాను కూడా మొత్తం రీట్రైవ్ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కూడా 7 సార్లు ఘటనకు ముందు అంటే దాడి ఘటనకు ముందు ఆ తర్వాత 7 సార్లు కూడా కేటీఆర్ టచ్లో ఉన్నట్టుగా నరేందర్ రెడ్డితో ఉన్నట్టుగా ప్రస్తుతం పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. ప్రస్తుతానికైతే నరేందర్ రెడ్డి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ఒకవైపు విచారణ అయితే వేగవంతం చేశారు. మొత్తంగా చూసుకుంటే రిమాండ్ రిపోర్ట్లో హత్య కుట్ర కోణం సంబంధించి పూర్తిస్థాయిలో మెన్షన్ చేశారు. అధికారులు అక్కడికి వచ్చినటువంటి కలెక్టర్ పైన ఇటు రాళ్లు రవ్వడంతో పాటు కర్రలతో దాడి చేయడం, ఏదైతే కారం పొడితో దాడి చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. సీఎం కాన్స్టిట్యున్సీ కావడం, సీఎంను పూర్తిగా బదనం చేసేందుకే ఇదంతా కుట్ర పన్నారు. కుట్ర వెనుక ఎవరున్నదనేది ఇప్పటికే పోలీసులు ఒకవైపు వెరిఫై చేస్తున్నారు. ఇప్పటివరకు 30 మంది పరారులో ఉన్నారు కాబట్టి ఆ 30 మంది కోసం పోలీసులు ఒకవైపు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు సురేష్ పక్కా ప్లాన్ ప్రకారమే ఇటు దాడి చేసిన మరునాడే తప్పించుకున్నాడు. ఎవరు అక్కడికి వచ్చి ఏదైతే పోలీసులు ఆ నిందితులు ఎవరైతే ఉంటారో దాడి చేసిన వాళ్ళని పట్టుకునే క్రమంలో సురేష్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం సురేష్ కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సురేష్ దొరికితే మాత్రం సురేష్ వెనుక ఉన్నటువంటి నరేందర్ రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డితో పాటు నరేందర్ రెడ్డి వెనుక ఎవరైతే రాజకీయ కుట్ర కోణం ఆలోచించారో వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. శీలా, మరి సురేష్ అనే ప్రధాన నిందితుడు ఎవరు? రైతా, సామాన్య వ్యక్త, లేకపోతే ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యకర్తన? అతన్ని నమ్మి అంతమంది ఎలా ఈ దాడికి పాల్పడడం జరిగింది? అండ్ ఎవరైతే 16 మంది ఇప్పుడు రిమాండ్లో ఉన్నారో మిగతా 29 మంది ఎవరైతే పరారీలో ఉన్నారో వీళ్ళు కూడా రైతులే అనే ఆరోపణలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత? అయితే సురేష్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. పక్కా ప్లాన్ ప్రకారమే నరేందర్ రెడ్డి చెప్తేనే, ఎందుకంటే ఇప్పటికే సురేష్ ఫోన్ రికార్డ్స్ను కూడా ఎఫ్ఎస్ఎల్ ద్వారా పూర్తిస్థాయిలో డాటాను తీసుకొచ్చారు. ఆ డాటాలో నరేందర్ రెడ్డి ఘటనకు ముందు ఆ తర్వాత చాలాసార్లు కూడా సురేష్తో కాంటాక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సురేష్ పరారీలో ఉన్నాడు కాబట్టి ఈ కుట్ర కోణాన్ని బయటికి తీసేందుకు ఒకవైపు పోలీసులు దీనికి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా నరేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడే ఈ సురేష్. అయితే ఈ సురేష్ చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీపై ఒక కుట్ర చేయాలని ఒక ప్లాన్ ప్రకారం కూడా నరేందర్ రెడ్డితో కలిసి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ప్రజాప్రాయ సేకరణ 6 గ్రామాల్లో ఏదైతే ఫార్మా కంపెనీలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రాయ సేకరణ చేస్తారు. కంపల్సరీ ప్రజాప్రాయ సేకరణలో ఏదైతే స్థానిక రైతులు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అసలు వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి, ప్రజాప్రాయ సేకరణలో ఫార్మా కంపెనీలు ఎందుకు వద్దంటున్నారు, వీటన్నిటికి సంబంధించి సేకరించేందుకు వచ్చిన అధికారుల పైన ఒక్కసారిగా ప్రజాప్రాయ సేకరణలో ఇటు ఏదైతే కామన్గా ఏదైతే రైతులు వాళ్ళతో ఏదైతే బాధలని చెప్పుకోవాలి, కానీ ఒక్కసారిగా దాడి చేయడాన్ని, దాడిని సోషల్ మీడియాలో విషపూరిత ప్రచారం చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే ఆ దాడి జరిగిన గంటలోనే అంటే సురేష్ దాడి చేశాడు. ఇప్పటికే పథకం ప్రకారం కలెక్టర్తో మాట్లాడి వాళ్ళ బృందాన్ని, ఫార్మసీ కంపెనీకి సంబంధించిన ప్రజాప్రాయ సేకరణ కోసం వచ్చిన బృందాన్ని మొత్తం కూడా వాళ్ళ ఊరికి లఘుచర్లకు తెప్పించుకున్నాడు. తెప్పించుకున్న తర్వాత ఒక్కసారిగా ప్లాన్ ప్రకారం మొత్తం 46 మందితో
కుట్రకు తెరలేపారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే 30 మంది పరారులో ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన అనుచరుడు సురేష్ కోసం ఒకవైతే గాలిస్తున్నారు. సురేష్ దొరికితే మాత్రం ఈ కుట్ర మొత్తాన్ని కూడా పోలీసులు భగ్నం చేసే అవకాశం అయితే కనబడుతుంది. కుట్ర వెనుక ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ కేసు వెనుక ఇటు కేటీఆర్ కాదు, ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా వారిని తప్పనిసరిగా అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలో ఉంటూ ఇటు అధికార పార్టీకి సంబంధించిన వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే వాళ్ళందరినీ కూడా డిఫాల్ట్ చేసేందుకు రైట్. థ్యాంక్ యూ అమర్.